ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేక అల్లాడిపోయే వాళ్ళు ఉంటే ఒంటరిగా మనం అబ్రహాము వలె దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా ఉన్నారా గర్భఫలం లేక? అత్తలో మీ కోడళ్ళు ఒకవేళ గర్భఫలం లేక, మీ కొడుకులకు గర్భఫలం లేక అల్లాడిపోతున్నట్లయితే కోడల్ని మాటలతో చంపేయకండి. వెళ్ళి ప్రభువుకు ప్రార్థన చేయండి. అయ్యా, నా కొడుక్కి నా కోడలికి బిడ్డలు లేరు నాయన, నా కూతురికి నా అల్లునికి బిడ్డలు లేరయ్యా అని ప్రార్థన చేసే అత్తలుగా ఉండండి, మామూలుగా ఉండండి. ప్రార్థన చేసే భర్తగా ఉండండి. ఇస్సాకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడు. నాయన, మాకు పిల్లలు లేరు నాయన, నా భార్య గుడ్రలే ముద్ర భరించలేకపోతుంది. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు జవాబిచ్చాడు. రోగంతో అల్లాడిపోతున్నటువంటి హిజ్కియా ప్రార్థన చేశాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఎన్ని మందులు వాడుతున్నా, ఎంతమంది డాక్టర్స్ చూపించినా రోగం కుదరక, వ్యాధి నయం కాక, అది నీకు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలకు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తల్లికి కావచ్చు, తండ్రికి కావచ్చు. ఏదైనా వ్యాధి చేత నీ ఇంట్లో ఎవరైనా అల్లాడిపోతున్నట్లయితే వినో, దేవుని దగ్గరికి వెళ్ళి మనపూర్వకంగా నీకున్న కష్టాన్ని, వ్యాధిని చెప్పు. స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, బాగు చేసే దేవుడు ఉన్నాడు. నా ప్రియ సహోదరే, నీ జీవితాన్ని చిగురింప చేయడానికి నా దేవుడు చాలినవాడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా ప్రభు దగ్గరకు వచ్చి కలుసుకుంటే నీ జీవితాన్ని గట్టుకు చేర్చగలిగిన దేవుడు నా ప్రభు. ఉన్న ఫలాన నేను కూడా నా ప్రభువు దగ్గరకు చేరుతున్నాను, నాకున్న బాధ అంతా నా ప్రభువుకు చెప్పుకుంటాను, ఆయన నన్ను విడిపించుటకు చాలినవాడో అని నమ్మిన వాడు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా?